ప్రాజెక్టుల పంచాదులు, కరువు కొట్లాటలు, రైతు దీక్షలు, అప్పుల లెక్కలు, క్రోధినామ సంవత్సరంలా తెలంగాణలో రాజకీయం మస్తు కుతకుత ఉడికేటట్టే కనిపిస్తున్నది. ఒకటెనక ఒకటి అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోగానే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. అన్నిటికీ మించి ఈసారి కరెక్ట్ ఎలక్షన్ల ముంగటే వచ్చింది ఉగాది పండుగ. వస్తా వస్తా కొత్త పంచాంగం మోసుకొచ్చింది. మరిగా తెలంగాణలో పార్టీల పంచాంగము, లీడర్ల పంచాంగము ఏమంటున్నది, ఎట్లున్నది ఒక్కసారి అట్లా అరుచుకొని వద్దాం పార్రి. ముందుగాల అట్లిట్ల గద్దెనెక్కి రాష్ట్రాన్ని ఏలుతున్న చెయ్యి పార్టీ వాళ్ళ ఆఫీసుకు పోదాం పాండ్రి. ఇటు గాంధీ భవన్ లా, అటు రవీంద్ర భారతిల లీడర్లంతా 6 రుచులన్నీ నాలుకే కంటించుకొని అయ్యగారు చెప్పిన పంచాంగం చెవులు పెద్దగా చేసుకొని ఉన్నారు. సీఎం రేవంత్ సారు పోయినేడు అక్టోబర్ నెల సంధి విశ్వరూపం చూపించిండట. ఇప్పుడు పరశురాముని లెక్క పనిచేస్తాడట. క్రోధినామ సంవత్సరంలో ఇంగింత రువ్వడిగా పనిచేస్తారట చెయ్యి పార్టీ వాళ్ళు. రాష్ట్రాన్ని బాగా ఉరికిస్తారట. ఆయన గత సంవత్సరంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం, ప్రతిపక్షానికి భయాలకు గురి చేసే పరిస్థితికి అన్ని రకాల అన్వేషణలు చేసి ఇక ఎప్పటికీ కేసీఆర్ సారు లీడర్లనంతా పక్క పోయింటి కూసబెట్టుకొని పంచాంగం వినేది. కానీ ఇక ఈసారి కేటీఆర్ సారు తెలంగాణ భవన్ లో పంచాంగం విన్నాడు. అంత మంచిగానే ఉన్నదట. గాని కేసీఆర్ సారే జర్ర ఆరోగ్యం మంచిగా కాపాడుకోవాలన్నట. కేటీఆర్ సార్ అయితే జర్ర మాట కట్టడి చేసుకోవాలి, మాటలతోనే తిప్పలొచ్చి పడుతుంటది అన్నట్టు చెప్పిండట అయ్యగారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎవరెవరైతే పాలకపక్షంగా ఉన్నారో వారు కొంత కష్టసాధ్యంగా ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం కనుక చేసినట్లయితే దిగ్విజయాన్ని పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. మంచితనాన్ని సహిస్తూ 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 ఏదో ఒక రోజు కోపం వచ్చినట్లయితేనే ఆ మంచి గెలుస్తూ ఉంటుంది. అటు పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీసులో కూడా పండుగ జోరుగా నడిచింది. ఉగాది ఎలక్షన్ల ముంగట వచ్చింది కాబట్టి గట్టిగా చేసిండ్రు ఈసారి పూజలు. పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారు ఇంటి ఆమెతోని కలిసి గణపతి హోమం చేసిండు. అటెనక లీడర్లంతా కలిసి కూకొని పంచాంగం విన్నారు. సెంటర్ లో మళ్ళా పువ్వు పార్టీ వాళ్ళే వస్తారన్నట్టు చెప్పిందట పంచాంగం. అఖండ భారతంలో ఉండేటటువంటి 12 నదులు ఒకే ఒక్క సరస్వతి నది కారణంగా అనుబంధింపబడి ఉన్నాయి. దేశమంతా ఒక్కటే అనేటటువంటి ఆలోచన మనలో పెంచడం కోసమే ఈ మూఢాలు. కామన్ సివిల్ కోడ్ పేరిట కావచ్చు, 29 రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలి అన్న ఆలోచన కావచ్చు, జమిలి ఎన్నికలు దేశానికి క్షేమకరం. ఇక తెలంగాణ పార్టీలు లీడర్లంతా గిట్ల చేసిండ్రు ఉగాది పండుగ. క్రోధినామ సంవత్సరం కాబట్టి లీడర్లంతా ఆవేశానికి పోకుండా జర వెనక ముంగట చూసి మాట్లాడాలి అన్నట్టు చెప్పిండ్రట అయ్యగారు. అంతేకాదు ఈ 7 పాల రేట్లు పెరుగుతాయట, ఎండలు ఇరుగమరగ దంచుతాయట, వానాకాలం వానలు కూడా గట్టిగానే పడతాయట. చూడాలి మరిగా ఏమైతుందో.